ఇది జ్యూసర్ అనమాట చూడండి. మనకు యూఎస్‌బీతో చార్జ్ అవుతుందనమాట. ఇది బాటిల్ జ్యూసరు. ఇది బాగా ట్రెండీగా కూడా అయింది లాస్ట్ ఇయర్ మా దగ్గర బాగా అమ్మాం కూడా మనము. అదే విధంగా చూడండి ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసర్ అనమాట. దీంట్లో మీకు కేవలం మిల్క్ షేక్స్, ప్రోటీన్ షేక్స్, లస్సీ లాంటివి మాత్రమే అవుతాయి. దీంట్లో ఎలాంటివి మీకు ఫ్రూట్స్ అనేవి జ్యూస్ అనేది అవ్వవనమాట. మీరు ఏదో వీడియోస్ చూసి ఆన్‌లైన్‌లో అలాంటివి తెప్పించుకొనేసి జ్యూస్ అవుతుందని తెప్పించుకుంటారు. కానీ ఆ విధంగా చాలామంది మోసపోతూ ఉంటారు. అదే విధంగా మీరు నేను చెప్తున్నాను చూడండి. ఇది కేవలం ప్రోటీన్ షేక్స్, మిల్క్ షేక్స్‌కి మాత్రమే పనికొస్తుంది. అదే విధంగా చూడండి ఇది మాత్రం జ్యూసర్ అనమాట. దీంట్లో మీకు ఏదైనా కూడా ఫ్రూట్స్ వరకు జ్యూస్ అనేది అవుతుంది. దీంట్లో వెజిటబుల్స్ అనేవి జ్యూస్ అనేది అవ్వదనమాట. దీంట్లో మీకు స్ట్రాబెర్రీ గానీ, లేదా బనానా గానీ, మ్యాంగో గానీ, పైనాపిల్ గానీ ఎలాంటి జ్యూస్ అయినా కూడా చేసుకోవచ్చు. మనము దీన్ని జ్యూస్ చేసేటప్పుడు అరగంట మనం చార్జ్ పెట్టిన తర్వాత మనము దీన్ని యూజ్ చేస్తే మనకేమవుతుందిరా అంటే హ్యాపీగా చేసుకోవచ్చనమాట. చూడండి ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా బటన్ ఉంటుందనమాట. ఇది ఆన్ అయిపోతుంది. ఆన్ అవ్వంగానే ఈ విధంగా షేక్ చేస్తూ జ్యూస్ చేయాలనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే మీకు బ్యాటరీ మీద లోడ్ అనేది ఎక్కువ పడదు. మీకు తొందరగా జ్యూస్ అనేది అయిపోతుందనమాట. అలా లేకుండా మీరు ఈ విధంగా తిప్పేసి జ్యూస్ చేయాలిరా అంటే కాదనమాట. బ్యాటరీ తొందరగా డౌన్ అయిపోతుంది. సో, ఈ విధంగా చేస్తూ ఉంటే మనకేమవుతుందిరా అంటే హ్యాపీగా జ్యూస్ అనేది చేసుకోవచ్చనమాట. ఇది చాలా బాగుంటుందనమాట. చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ రూ. 675 మాత్రమే.